హలో బడ్డీస్, వెల్కమ్ టు ఐఎమ్ వే3 వాండరర్. ఈరోజు మనం నాగార్జున సాగర్ వెళ్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళాలని ఉండేది. దానికన్నా ముందు నాకు పెద్ద డౌట్ ఉండేది. అదేంటంటే సాగర్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? సో సేమ్ మీకు కూడా ఇదే డౌట్ ఉంటే స్టే ట్యూన్, వీడియో ఎంటాక చూడండి, తెలుస్తుంది. మా ఇంటి నుంచి సాగర్ ఆల్మోస్ట్ 340 కిలోమీటర్ ఉంది. ఇప్పటి వరకు 250 కిలోమీటర్ కవర్ చేశాను. ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. బై ద వే, నా దగ్గర యాక్షన్ కెమెరా, గోప్రో లాంటివి ఏం లేవు. ఐ జస్ట్ క్యాప్చరింగ్ విత్ మై మొబైల్ బీయింగ్ ఎ పిలియన్. హోప్ యు లవ్ ద వీడియో. చేర్స్. గైస్, కడప సైడ్ నుండి సాగర్ వెళ్ళే దారిలో మార్కాపురం దాటిన తర్వాత ఒక 50 to 65 కిలోమీటర్ సింగిల్ రోడ్ ఉంది. ఇది చాలా టిపికల్గా ఛాలెంజింగ్గా ఉంది. అందులోనూ NH 565 అంట, కామెడీ కాకపోతే. సో బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆన్ దిస్ సింగిల్ రోడ్. ఇప్పుడే మనం గుంటూరు డిస్టిక్ మాచర్ల దాటాము. అంటే ఆల్మోస్ట్ సాగర్ రీచ్ అయిపోయినట్లే. ప్రాబబ్లీ ఒక 11 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. గైస్, సాగర్తో పాటు మనం ఎత్తిపోతల ఫాల్స్ కూడా కవర్ చేస్తాము. సూపర్ ఉంటుంది అంట, తప్పకుండా చూడాలి. మీరు కూడా చూడండి. ఇదే ఆంధ్ర తెలంగాణ బార్డర్ అంట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది క్రాస్ చేస్తే తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తున్నాం. లెఫ్ట్ వెళ్తే డ్యామ్ రైట్ సైడ్కి వెళ్తాం. ఇటువైపు ఆంధ్ర గవర్నమెంట్ పరిధిలో ఉంది. ఒకవేళ ఇక్కడ కాకుండా ముందుకెళ్ళి బ్రిడ్జ్ దాటి లెఫ్ట్ సైడ్ వెళ్తే డ్యామ్కి లెఫ్ట్కి వెళ్తాం. అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. సో క్రేజీ కదా. స్టేట్స్ మధ్య ఏ ఇష్యూస్ ఉన్నా మనం తెలుగు ఎప్పుడు ఒకటే. వాళ్ళు మన దోషుగలరా భయ్, మస్తు జాన్ ఉంది మళ్ళా. బడీస్, అన్ఫార్చునేట్లీ డ్యామ్ గేట్స్ ఓపెన్లో లేవు. అయినా పర్లేదు, క్లోజ్డ్ డ్యామ్ కూడా సూపర్ ఉంది. ఇలా కూడా మనం కంప్లీట్ డ్యామ్ విజిబిలిటీ బాగుంటుంది వితౌట్ వాటర్ ఫ్లో. సో లెట్స్ సీ.
వావ్! వాట్ ఎన్ ఇంక్రెడిబుల్ కన్‌స్ట్రక్షన్ ఇట్ ఈస్. సీరియస్‌లీ ఇంత బావుంటది అనుకోలేదు. ఎ బిగ్ సాల్యూట్ టు ద గ్రేటెస్ట్ ఇంజినీర్స్ హూ బిల్ట్ దిస్ అమేజింగ్ కన్‌స్ట్రక్షన్ which beneficial to both the states, both the Telugu states are getting benefited by this beautiful project. సో పైనుంచి కిందికి దిగిపోయాం. కిందికి దిగేసి రాళ్ళ పైనుంచి మొత్తం ఆల్మోస్ట్ ఆ డ్యామ్ క్లోజ్‌కి వెళ్తున్నాం. ఇది అసలు ఎక్కడున్నామో, ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నామా, అసలు ఇది నిజంగా మన తెలుగు స్టేట్స్‌లో ఉందా? ఇంత బ్యూటిఫుల్ కన్‌స్ట్రక్షన్ అనిపించేలా ఉంది. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయింది ఇక్కడ కిందికొచ్చి. చూస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. అయినా అసలు ఇక్కడే ఉండాలి, చూస్తూనే ఉండాలి దీన్ని అని అనిపించేలా ఉంది. సీరియస్‌లీ కాంట్ ఫర్గెట్ దిస్ ప్లేస్ మ్యాన్. సో ఇప్పుడు మనం డ్యామ్ పైకి వెళ్ళాలి. ఆన్ ద వేలో కెనాల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఏపీకి వాటర్ సప్లై అవుతాయంట. లెట్స్ సీ. సో ఇక్కడి నుంచి మనకి ప్రకాశం, గుంటూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్‌కి వాటర్ సప్లై అవుతాయంట. సో బిఫోర్ ఈ కెనాల్‌లోకి వచ్చే ముందు ఇదే వాటర్‌తో టర్బైన్స్ హెల్ప్‌తో పవర్ జనరేట్ కూడా చేస్తారు. సో బోత్ అనమాట. ఒకటి ఇరిగేషన్ అండ్ పవర్ సప్లై 2 జరుగుతాయి ఈ ప్రాజెక్ట్‌లో. సో చలో లెట్స్ కంటిన్యూ ద రైడ్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద డ్యామ్. సో యాక్చువల్లీ నాగార్జున సాగర్ ఒక ఫుల్ సైజ్ టౌన్ లాంటిదంట. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అఫీషియల్ నేమ్ వచ్చేసి విజయపురి అంట. సో ఇది కాకపోతే కంప్లీట్‌గా నల్గొండ డిస్ట్రిక్ట్‌లోనే వస్తుంది ఈ ఈ ఊరు.
కంటి చూపు ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా వాటరే ఉన్నాయండి. వా వా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. 400 అబోవ్ టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యి ఉన్నాయంట. డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ మమ్మల్ని ఇంతకంటే లోపలికి అలౌ చేయలేము అని అన్నారు పోలీసులు. ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇప్పుడు విజయపురి ఊరు ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ ఉందంట, వెళ్ళి చూద్దాము. నాగార్జున సాగర్కి అనుకునే ఉంది. సో లెట్స్ సీ దట్. పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది. అసలు ఫస్ట్ చూసిన వెంటనే ఒక టెంపుల్ అనుకున్నాను. సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది, టెంపుల్ లాగే ఉంది. ఒక ధ్వజస్తంభం లాగా ఉంది. సో ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఎ టెంపుల్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ చర్చ్, ఎ బ్యూటిఫుల్ చర్చ్. I want you to show me how to get to know someone like you, someone like you. I want you to know me, 'cause I know then you'll see we can be true, we can be true. I want you to see what I see in us. సో గైస్, ఇప్పుడు మేము తెలంగాణ అండర్లో ఉన్న డ్యామ్ వైపుకి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ దాటి లెఫ్ట్కి వెళ్తే తెలంగాణ అండర్లో ఉన్న డ్యామ్ సైడ్కి వెళ్తామన్నమాట. అక్కడే పవర్ హౌస్ కూడా ఉంది. సో అఫీషియల్లీ మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం అన్నమాట. నమస్తే తెలంగాణ. Without trying, and how will we ever see if we are meant to be? It's terrifying, it's terrifying. That we're meant to be. We're meant to be. That we're meant to be. సో మొత్తానికి ద ఎండ్ తెలుసుకుంది ఏంటి అంటే, సాగర్ అటు ఏపీలో పూర్తిగా లేదు, తెలంగాణలో పూర్తిగా లేదు, కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే వాటర్ కానీ పవర్ సప్లై కానీ ఈక్వల్ షేర్ ఉంటుంది. అండ్ ద డ్యామ్ ఈజ్ ఆపరేటింగ్ యునైటెడ్లీ బై బోత్ ద స్టేట్స్. సో దిస్ డ్యామ్ ఈజ్ neither fully in AP nor fully in Telangana, but both the states are sharing equally. An incredible Nagarjuna Sagar trip has done. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది, ఎత్తిపోతల ఫాల్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.